దానికి ఏమన్నా జిందాల్ ఏమన్నా ఈయనకి డబ్బులు ఇస్తాడా? పోనీ కమిషనర్కి ఏమైనా డబ్బులు ఇస్తాడా? విశాల్ గున్నికి ఏమైనా ఇస్తాడా? సిఐకీలకు ఏమైనా ఇస్తాడా? లేదే. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇస్తాడా? లేదే. జగన్ పెట్టుబడుల కోసం చేసే వ్యవహారం. పెట్టుబడులకు అమ్మాయి క్యారెక్టర్ని చెయ్యొచ్చా? ఇది ఖచ్చితంగా చర్చించు. కానీ అమ్మాయి ఇది కరెక్టా కాదా, ఇది కూడా చర్చే కదా ఇష్యూ. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నిన్న ఇచ్చింది ఎందుకు? ఇక ఎఫ్ఐఆర్ కట్టకపోతే కథ నడవదు కాబట్టి. ఈ ఎఫ్ఐఆర్ అమ్మాయికి ఎందుకు కావాలి? జిందాల్ మీద ముంబైలో పెట్టినటువంటి కేసు సందర్భంలో కొన్ని సాక్ష్యాలు అవి అమ్మాయి తయారు చేసుకుంది. అవన్నీ కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లో ఉన్నాయి, ఫోను ఇవన్నీ. అట్లాగే ఈ అమ్మాయి ఆస్తులు సీజ్ చేశారు, ప్రాపర్టీ సీజ్ చేశారు. అవన్నీ స్ట్రక్ అయిపోయి ఉండడం వల్ల అమ్మాయికి పైసా మూవ్ అవ్వట్లా చేతులు. ఇప్పుడు అమ్మాయికి కావాల్సింది ప్రతీకారాలు కాదు, అవి ముందు బయటికి రావాలి. అమ్మాయికి అవి విడిచిపిచ్చి పెట్టాలంటే అమ్మాయిని ఇలాగా కేసు పెట్టిస్తున్నారు. ఇక్కడ అమ్మాయి అక్కడ జిందాల మీద వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కుక్కల విద్యాసాగర్ వినియోగించబడ్డాడు. ఆ రోజున పోలీసులు పావుగా ఉపయోగించుకున్నారు. ఇంకోటి విద్యాసాగర్ వన్ ఆఫ్ ద విక్టిమ్ అందులో, అమ్మాయి వాళ్ళు.